హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడబోతోందా? రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీకి చెక్ పెట్టేందుకు సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి హస్తినాపురం మీదుగా బిఎన్ రెడ్డి వరకు కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. సాగర్ రింగ్ రోడ్ బిఎన్ రెడ్డి ఫ్లైఓవర్ కు ప్రతిపాదనలు, తూర్పు హైదరాబాద్ ట్రాఫిక్ కు శాశ్వత పరిష్కారంపై కసరత్తు, ఎల్బీ నగర్ హస్తినాపురం కారిడార్లో భారీ ట్రాఫిక్, కొత్త కాలనీలతో పెరుగుతున్న వాహనాల రద్దీ, ఫ్లైఓవర్ తో ప్రయాణ సమయం తగ్గే అవకాశం, విద్యార్థులు ఉద్యోగులకు ఉపశమనం, పరిపాలనా అనుమతులపై త్వరలో స్పష్టత, నగర మౌలిక వస్తుల విస్తరణలో మరో కీలక ప్రాజెక్ట్. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్దీ ట్రాఫిక్ సమస్య కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ హస్తినాపురం బిఎన్ రెడ్డి కారిడార్లో ప్రతిరోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ జాతీయ రహదారి, ఇన్నర్ రింగ్ రోడ్ తో పాటు మీర్పేట్, బడంగ్పేట్, వనస్థలిపురం ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఈ మార్గాన్ని వినియోగిస్తుండటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్లు సాధారణంగా మారాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి హస్తినాపురం మీదుగా బిఎన్ రెడ్డి వరకు ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, పరిపాలనా అనుమతులు, నిధుల కేటాయింపుపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారిడార్ పరిసర ప్రాంతాల్లో కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో వాహనాల సమస్య కూడా ఏటా పెరుగుతోంది. భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే ఈ ఫ్లైఓవర్ను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే సాగర్ రింగ్ రోడ్ జంక్షన్ వద్ద సిగ్నల్ కోసం వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎల్బీ నగర్, హస్తినాపురం, బిఎన్ రెడ్డి, మీర్పేట్, బడంగపేట్ ప్రాంతాల మధ్య రాకపోకలు వేగవంతం కావడంతో పాటు విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవల వాహనాలకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. హైదరాబాద్ లో ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, సిగ్నల్ ఫ్రీ కారిడార్లతో ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదే క్రమంలో ఈ ఫ్లైఓవర్ కూడా తూర్పు హైదరాబాద్లో కీలక మౌలిక వస్తుల ప్రాజెక్టుగా మారే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రాజెక్ట్ వ్యయం, తుది డిజైన్, భూసేకరణ అవసరం, నిధుల కేటాయింపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. పరిపాలనా అనుమతులు లభించిన తర్వాత టెండర్ల ప్రక్రియ చేపట్టి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశముంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే తూర్పు హైదరాబాద్లో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడంతో పాటు రాకపోకలు మరింత సులభతరమవుతాయని పట్టణాభివృద్ధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.